ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటోంది. అన్ని పార్టీల నేతలు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార వైసీపీ భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించగా టీడీపీ రా కదిలి రా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టారు. ఇక ఫిబ్రవరి 4 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార క్షేత్రంలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తోడు ఫ్లెక్సీ వార్ మొదలైంది. మొన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం అనే పోస్టర్లతో ఎన్నికలకు రెడీ అవ్వగా ఇప్పుడు మేము సిద్ధం అంటూ జనసేన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పోటాపోటీగా వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి. రైట్, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ అయితే పెరుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు మాటల తోటాలు పేల్చుకున్న నేతలు ఇప్పుడు ఫ్లెక్సీ వార్కు దిగారు. మేం సిద్ధమంటూ ఫ్లెక్సీలు అయితే వెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, అధికార వైసీపీ భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించగా టీడీపీ రా కదిలి రా అంటూ తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇక ఫిబ్రవరి 4 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచార క్షేత్రంలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తోడు ఫ్లెక్సీ వార్ కూడా స్టార్ట్ అయింది. మొన్న అధికార వైఎస్ఆర్సీపీ సిద్ధమనే పోస్టులతో ఎన్నికలకు రెడీ అవ్వగా ఇప్పుడు మేం సిద్ధం అంటూ జనసేన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పోటాపోటీగా వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. గాయత్రి, ఏపీలో రోజు రోజుకి రాజకీయాలు వేడిగా అవుతున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు సభలు సమావేశాలతో దూసుకు వెళ్తున్న అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ఫ్లెక్సీల పైన దృష్టి పెడుతున్నటువంటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిద్ధం కార్యక్రమానికి సంబంధించి వైసీపీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో సీఎం జగన్మోహన్ రెడ్డితో ఏర్పాటు చేసిన సిద్ధం అనే ఫ్లెక్సీలకు సంబంధించి నీట్గా అదే ఫ్లెక్సీ పక్కనే జనసేన పార్టీ కూడా మేము సిద్ధం అనే ఫ్లెక్సీని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా వైరల్ గా ఈ ఫ్లెక్సీల వారం అనేది మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంతో పాటు 175 సీట్లు సాధిస్తామనే విధంగా కూడా వైసీపీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీకి ధీటుగా మళ్ళీ జనసేన పార్టీ కూడా మేము 175 సీట్లపైన దృష్టి పెట్టామనే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఫ్లెక్సీల వారం అనేది ఏపీలో ఇప్పుడు వైరల్ రాజకీయాలుగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసిన దానికి ధీటుగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేయడం పైన కూడా అధికార పక్షం అయితే మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలి, మరింత ప్రజలను ఆకట్టుకునే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. అధికార పార్టీ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు ధీటుగా కూడా జనసేన అయితే కౌంటర్ గా ఫ్లెక్సీలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఫ్లెక్సీలు వారు ఎన్ని రోజులు సాగుతుంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. పథకాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలనే విధంగా కూడా ఇప్పటికే అధికార పక్షమైనటువంటి వైసీపీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళకు ధీటుగా కూడా ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే బీజేవై పార్టీ అయినటువంటి రామచంద్ర కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా అయితే ఫ్లెక్సీల వారు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సాయి, అంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మనం రెగ్యులర్ గా అన్ని సందర్భాల్లో చూస్తాం, కానీ ఫ్లెక్సీ వార్ మాత్రం ఎప్పుడు వైసీపీకి జనసేనకి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? అండ్ ఫ్లెక్సీలో కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు నేతలు? తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి సంబంధించి ఫస్ట్ అయితే వైసీపీ సిద్ధం అనేటటువంటి ట్యాగ్ లైన్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో చూస్తే ఆ ఫ్లెక్సీలు అనేది ఏదన్నా సభలు సమావేశాల కోసం ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రజెంట్ ఎన్నికల తరుణం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కార్యక్రమాలు అంటే అధికార పక్షం చేపట్టే కార్యక్రమానికి సంబంధించి అధికార పక్షం ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా అదే రీతిగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇది కంపల్సరీగా రానున్న రోజుల్లో మరింత ముదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎవరన్నా కార్యక్రమాలు చేపడితే వాళ్ళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికార పార్టీ తొలగిస్తుందనే విధంగా కూడా వారు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారు కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కంపల్సరీగా ఇది పొలిటికల్ హీట్ అయితే మరింత పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీగా రానున్న రోజుల్లో మేనిఫెస్టో వాళ్ళు పెట్టేటటువంటి కార్యక్రమాలు పెట్టింది కూడా ఫ్లెక్సీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ కనుక ఎటువంటి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే దాన్ని తీసిగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన కూడా కౌంటర్ గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఫ్లెక్సీల వారిలో వీళ్ళిద్దరి మధ్య కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా? మూడో పార్టీ టీడీపీ కూడా చేరేటటువంటి అవకాశాలు ఉంటాయా? మూడో పార్టీ ఒకవేళ కనుక టీడీపీ చేరితే ఈ రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సెంట్రల్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీలో కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం వైరల్ అయినటువంటి ఫ్లెక్సీలు అనేది మాత్రం ప్రజల్లో పూర్తిగా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. రైట్ సాయి, థ్యాంక్ యూ.